ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, రేపు సంకటహర చతుర్దశి, వినాయకుడికి ఎంతో ప్రత్యేక పూజలు అందుకునే ఒక రోజు. మనకు నెలలో ఒకసారి వచ్చే ఈ సంకటహర చతుర్దశి ఎంతో విశేషంగా మనం జరుపుకున్నప్పుడు పిల్లల చదువులు కానీ, మనకు వ్యాపార అభివృద్ధి కానీ, అంతేకాకుండా మనకు ఏదైనా సరే సక్సెస్ అనేది కావాలన్నప్పుడు వినాయకుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నప్పుడు తప్పకుండా దక్కుతుంది. మన పూజించే దేవుళ్ళలో మొట్టమొదటిగా పూజింపడానికి ప్రత్యేకమైన ఒక అర్హత పొందిన వినాయకుడిని పూజించినప్పుడు మనకు ఎంతగానో విశేషంగా ఫలితం అనేది దక్కుతుంది. అలాంటిది సంకటహర చతుర్దశి రోజు తప్పకుండా మనం చేయవలసిన ఒక మంచి మంత్రం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి. ఈ మంత్రం ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు చేసినప్పుడు తప్పకుండా మీ ఎలాంటి కోరిక అయినా సరే తప్పకుండా తీరుతుంది. అది డబ్బు విషయమైనా, ఉద్యోగమైనా, పెళ్ళైనా, సంతానమైనా, పిల్లలైనా, ఏదైనా సరే మీ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది. మనం మొట్టమొదటిగా ఏ పూజ చేసినా వినాయకుడిని పూజించుకుంటూ ఉంటాం కదా, అలాగా స్పెషల్గా మనం వినాయకుడికి ఈ సంకటహర చతుర్దశి రోజు పూజ చేసినప్పుడు తప్పకుండా మన కోరికలు అనేవి ఆ వినాయకుడు అనేది తీర్చి మనల్ని సంతోషంగా ఉంచుతారండి. మనకు అసలు సంకటహర చతుర్దశి ఎప్పటి నుంచి ఉంది అనేది ఒక విషయం అనేది చూసుకుంటే, ఈరోజు అంటే 28వ తేదీ మనకు గురువారం రోజు 6:45 నుంచి మనకు రేపు అంటే 29వ తేదీ శుక్రవారం రోజు మనకు సాయంత్రం 6:30 వరకు సంకటహర చతుర్దశి ఉంది. ఈ లోపల మనం రేపు అనేది పూర్తిగా మనం సంకటహర చతుర్దశి పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడే ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు ఇప్పుడు కూడా వినాయకుని పూజ అనేది చేసుకోవచ్చు. టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. లేదు మేము రేపు శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి రేపు వెళ్తామనుకున్నా కానీ నో ప్రాబ్లం. రేపు పూర్తిగా కూడా సంకటహర చతుర్దశి తిథి అనేది పూర్తిగా ఉంది కాబట్టి రేపు వినాయకుడిని పూజించుకున్నప్పుడు మంచి ఫలితం అనేది ఉంటుంది. ముఖ్యంగా మీరు ఇంట్లో చక్కగా ఆయనకి వినాయకుడు విగ్రహం ఉన్న, పటం ఉన్న చక్కగా గరికతో వచ్చి అలంకరించుకోండి. గరిక కొంచెం పూలతో వచ్చి అలంకరించుకున్నప్పుడు, గరిక అంటే చాలా ఇష్టం కదా మన వినాయకుడికి. ఆ గరికతో అలంకరించుకొని ఆయన ముందు ఒక దీపం పెట్టి ఏదో ఒక నైవేద్యం మనం చేయగలిగితే ఒక నైవేద్యం అనేది పెట్టొచ్చండి. ఏం చేయలేము అనుకున్నప్పుడు ఒక బెల్లం ముక్క, ఒక బెల్లం చిన్న గడ్డ అనేది పెట్టినా కానీ సంతోషంగా ఆయన స్వీకరిస్తారు. మీరు నార్మల్గా చేయగలిగేది ఒక ప్రసాదం అనేది చేసి వినాయకుడికి సమర్పించి మీరు బెల్లం కూడా పెట్టినప్పుడు అత్యంత ఫలితంగా మీ కోరిక అనేది తీరుతుందండి. బెల్లం పెట్టినప్పుడు చాలా విశేషంగా చాలా మంచిదన్నమాట. వినాయకుడు సంతృప్తిగా స్వీకరించి మనల్ని అనుగ్రహించేందుకు ఆ బెల్లం అనేది ప్రసాదంగా కూడా వినాయకుడికి పెట్టొచ్చు. ఇలాగా చేసుకోండి. ఇంట్లో పూజ అనేది సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే మనం టెంపుల్కి వెళ్ళే వాళ్ళు చక్కగా టెంపుల్కి వెళ్ళి వినాయకుడి ముందు ఒక దీపం పెట్టేసి దండం పెట్టుకొని కొబ్బరికాయ లేకపోతే గరికమాల వేసి దర్శనం అనేది కూడా చేసుకురావచ్చు. ఇక ఇప్పుడు మనం చెప్పబోయే పరిహారం ఏంటి అంటే, ఇది పరిహారం అనేది కూడా కాదండి, పూజ అనుకోవచ్చు. సంకటహర చతుర్దశి ఇప్పుడు మనకు ఈ పాల్గొన మాసంలో వచ్చే ఈ సంకటహర చతుర్దశిని బాలచంద్ర సంకటహర చతుర్దశి అని కూడా చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు ఒక చీటీలో రాయాలండి. మనం శ్రీరామ జయం అనేది ఒక చిన్న పేపర్లో రాసి ఒక 108 అనేది కట్టి మాలగా కట్టి మనం ఆంజనేయ స్వామికి, రాముల వారికి అనేది వేస్తూ ఉంటాం కదా, అలాగే మీరు మాల అనేది కట్టండి. అది మీరు ఎన్ని కడతారంటే ఒక 108 అనేది కట్టచ్చు, లేకపోతే 57 అనేది కట్టచ్చు, లేదు అంటే 24 కూడా కట్టచ్చు అనమాట. మీరు సంతోషంగా కొంచెం ఓపిక చేసుకొని ఒక 108 పేపర్స్ అనేది చేసి పెట్టుకొని అందులో ఈ మంత్రాన్ని రాసి చక్కగా రోల్ చేసో మడిచో మాలలాగా అల్లి మీరు ఏదైనా గుడిలో వచ్చి చక్కగా ఆ వినాయకుడికి అలంకరించినప్పుడు తప్పకుండా మీ ఎలాంటి కోరికైనా సరే తీరిపోతుందండి. ఇక ఆ మంత్రం ఏంటి అనేటప్పుడు ఆ మంత్రంతో పాటుగా మీ కోరిక అనేది కూడా అందులో రాసుకోవచ్చు. మీరు ఎగ్జాంపుల్ మీ పిల్లల పెళ్ళి కోసం ఈ యొక్క పరిహారం అనేది, ఈ యొక్క పూజ అనేది చేస్తున్నారు అంటే ఆ చీటీ మాల వేస్తున్నారు అన్నప్పుడు ఇప్పుడు చెప్పబోయే మంత్రం రాసి దాని కింద మీ కోరిక
మా బిడ్డకి చక్కగా పెళ్లి సంబంధం కుదరాలి, మా బిడ్డకి సంతానం కావాలి, నా కొడుక్కి జాబ్ రావాలి, మా అమ్మాయికి జాబ్ రావాలి, మంచి సీట్ రావాలి, మా వ్యాపారం అభివృద్ధి కావాలి, మాకున్న అప్పులు తీరాలి, ఏదైనా సరే మీ యువర్ విష్ మీ కోరిక అనేది కింద అనేది రాసుకొని చక్కగా మాల అనేది కట్టి వినాయకుడికి అనేది సమర్పించండి. తప్పకుండా మీ కోరిక అనేది వచ్చే సంకటహర చతుర్దశి లోపల తప్పకుండా తీరుతుంది. ఒకవేళ పెద్దది ఏదైనా లాంగ్ డిస్టెన్స్ ఉండే కోరికలు అనుకోండి, తప్పకుండా దానికి సంబంధించిన ఏదో ఒక శుభవార్తలు మీకు సంకేతాలు అనేవి కూడా వస్తాయన్నమాట. ఇక ఆ మంత్రం ఏంటి అంటే, మన ఎలాంటి కోరికైనా తీర్చగలే ఆ మంత్రం సంకటహర చతుర్దశి రోజు మనం చెప్పుకోవాల్సిన, అలాగే చీటీ మాల వేయాల్సిన ఆ మంత్రం ఏంటి అంటే ఓం బాలచంద్రాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం బాలచంద్రాయ నమః. ఈ యొక్క నామాన్ని, ఈ యొక్క మంత్రాన్ని మీరు ఆ పేపర్లో అనేది రాయాలండి. వినాయకుడికి బాలచంద్ర రూపాయ అని చెప్పి కూడా ఒక నామం అనేది ఉంటుంది. మనం ఆ యొక్క నామాన్ని మంత్రంగా మార్చి ఈరోజు ఆయనకి మనం మాల అనేది కట్టి ఆయనకి సమర్పించినప్పుడు మీ కోరిక కూడా అందులో రాసుంటారు కాబట్టి తప్పకుండా ఎలాంటి కోరిక అయినా సరే తప్పకుండా నెరవేరుతుందండి. ఏదైనా సరే మనం భక్తి శ్రద్ధలతో నమ్మకంతో చేసినప్పుడు ఆ నమ్మకం అనేది తప్పకుండా మనల్ని గెలిపిస్తుంది. కాబట్టి ఈ సంకటహర చతుర్దశి రోజున పాల్గొన మాసంలో వచ్చే సంకటహర చతుర్దశి బాలచంద్ర సంకటహర చతుర్దశి అని కూడా అంటారు. కాబట్టి ఈ ఓం బాలచంద్రాయ నమః అనే ఒక మంత్రాన్ని మీరు రాసి వినాయకుడికి చీటీమాలగా కట్టి వేసినప్పుడు మీ ఎలాంటి కోరికైనా తీరుతుంది. అంతేకాకుండా మీరు చెప్తూ రాయండి, గబగబా రాసేయటం కాకుండా చెప్తూ రాసినా కానీ మీకు ఆ పలికిన ఫలితం కూడా తప్పకుండా కలుగుతుందన్నమాట. ఇలా చేసి చూడండి, వచ్చే సంకటహర చతుర్దశి లోపల మీ ఎలాంటి కోరికైనా సరే తప్పకుండా తీరిపోతుంది. నమ్మకంతో మీ ప్రార్థన వినాయకుడి ముందు పెట్టి మీరు ఈ పని చేసినప్పుడు తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుందండి. ఈ వీడియో కూడా మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది. చేసుకోదగ్గ ఒక పరిహారం కాబట్టి అందరూ తప్పకుండా చేసుకొని ఆ వినాయకుడు ఆశీస్సులు అనేది మీరు పొంది మీ కోరికలు పరిపూర్ణంగా నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహిమాత.